ఇక నువ్వు పుట్టిన తర్వాత నిన్ను పెంచడానికి నేను పడిన కష్టాలు వాటిని ఏం చేసుకోమంటావు? చెప్పేం చేసుకోమంటావు? తల్లిగా చెప్పుకునే ఈ బంధాన్ని ఏం చేసుకోమంటావు? చెప్పవే. నువ్వేమో ఆ పరే పిల్ల కోసం నీ తల్లి ప్రేమనే కాదంటున్నావు. లేదు మమ్మీ, నేను నా తల్లి ప్రేమని కాదనలేదు. మీరే మీ అబ్బాయి జీవితంలోని అన్నిటికంటే ముఖ్యమైన నిర్ణయాన్ని కాదన్నారు. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తానో మీకు తెలుసా? ప్రేమిస్తావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? అయితే నా మీద ఒట్టేయ్, వాగ్దానం చెయ్యి. నువ్వు ఆ పిల్లని శాశ్వతంగా వదిలేస్తున్నానని మాటివ్వు. అంటే మమ్మీ, నువ్వు నీ తల్లి ప్రేమకి వెల కూడా కట్టేశావా? అది నా దగ్గర నుంచి వసూలు చేయదలిచావా? సాగర్, మీరు నాకు తల్లి అవుతారు. ఒకవేళ మీరు అడిగితే నా ప్రాణాలని ఇచ్చేస్తాను నేను. కానీ మమ్మీ ప్లీజ్, నాకు గంగని లేకుండా చేయకు. గంగ నా ఆత్మ మమ్మీ. మనిషి ఊపిరి పోయిన తర్వాత కూడా తన ఉనికి ఉండిపోతుంది. ఎందుకంటే ఆత్మకి ఉనికి లేకుండా లేదు. పెద్ద పెద్ద కబుర్లు చెప్పడం నేర్చుకున్నావే. ఉండైతే వదినా. మమ్మీ, వదినా, మమ్మీ నువ్వు ఏం ఎక్కడికి వెళ్తున్నావు? మమ్మీ, వదినా. వదినా, ఏంటిది? మమ్మీ ఏంటిది? మమ్మీ ఏంటి నువ్వు చేసేది? కాల్చి పారేస్తాను ఈ జ్ఞాపకాల్ని, బూడిద చేసేస్తాను. మమ్మీ 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 ఏంటిదంతా? మమ్మీ ప్లీజ్, మమ్మీ వద్దు. మమ్మీ ఇదంతా. అత్తయ్య ప్లీజ్ అలా చేయకండి. అమ్మగారు. మమ్మీ ప్లీజ్, ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు? మమ్మీ ఏంటిది? ఏమైంది నీకు? నన్ను కాదు, నువ్వు నీ తమ్ముల్ని అడుగు. వాడు చేసిన పాపానికి ఇదొక్కటే నిష్కృతి. అసలు ఇంతకీ ఏం చేశాడు? గంగా నుదుటి మీద తిలకం దిద్దాడు. పెళ్లి చేసుకుంటాడంటే అది కూడా ఒక వితంతువుని. ఊరుకో మమ్మీ, ఏడోకో. అంత నాశనం చేశాడు తను. అదేం కాదు మమ్మీ, ఊరుకో. సర్వనాశనం చేశాడు. అన్ని చక్కబడిపోతాయి, తను అలా చేయడు. అవునన్నయ్య, ఆ పని చేశాను నేను. ఒకవేళ అందరు దీన్ని తప్పుగా అనుకుంటే అలాగే అనుకోని, కానీ నా వరకు ఇది తప్పు కాదు, ఇది చాలా సరైన పని. ఇక నేను నా నిర్ణయాన్ని ఎంత మాత్రం మార్చుకోను. సారీ, నా ఫోన్లో ఈ పాట పెట్టుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇది మోగుతుందని నేను అస్సలు అనుకోలేదు. నీ ఆశలన్నీ పూర్తిగా అడుగంటిపోయాయి జాహ్నవి. ఆ సాగర్ గంగా నుదుట తిలకం దిద్దేసి పెద్ద ఘోరం సృష్టించాడు. వీల్లేదు, సాగర్ అలా చేయడానికి వీల్లేదు. ఇదంతా గంగే చేసింది. ఆ గంగ నేను అస్సలు వదిలిపెట్టను. సాగర్ 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 నావాడు. సాగర్ నా దగ్గరికే వస్తాడు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా సాగర్ నాకే సొంతం.
చివరికి సాగర్ నాకే సొంతం అయ్యాడుగా. నేను నీకు చెప్పాను కదా ముందే, సాగర్ నాకే సొంతమని, తప్పకుండా నా దగ్గరికే వస్తాడని. నువ్వు ఓడిపోయావు జాహ్నవి, ఓడిపోయావు. లేదు గంగా, నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు. యు కాంట్. నాకు తెలుసు సాగర్ని నా సొంతం చేసుకోవడానికి, నిన్ను ఓడించడానికి ఏం చేయాలో నాకు తెలుసు. ఎస్. నిరంజన్ గారు, వీరు మిస్టర్ కామేశ్వర్, ముంబై హైకోర్టులో జడ్జిగా చేస్తున్నారు. వీరు నాకు చాలా మంచి స్నేహితులు. ఇక వీరు మిస్టర్ నాగేశ్వర్, ఎంపీ, చాలా మంచి మనిషి. వీరేమో మిస్టర్ జనార్దన్, హెడ్ ఆఫ్ ద కౌన్సిల్. ఇక వీరేమో నిరంజన్ చతుర్వేది. ఒకప్పుడు వీరు ఎంతో నిజాయితీ గల సమర్థుడైన లాయర్గా పేరు తెచ్చుకుని ఉన్నారు. ఆ పేరు వల్లే ఇప్పుడు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బనారస్లో గౌరవనీయులైన కుటుంబాల్లో వీళ్ల ఫ్యామిలీ కూడా ఒకటి. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. మీరు వీరికి వియ్యంకుడైపోయారుగా. అవును. నైస్ టు మీట్ యూ మిస్టర్ నిరంజన్. ఇవాళ ఇంకొక జడ్జిని కలిసామన్నమాట. మనందరం వృత్తి ఒకటే. మనందరం అప్పుడప్పుడు ఇలా కలిస్తేనే మరికొంచెం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును, అది నిజమే. మీ ద్వారా ఇలాంటి గొప్ప వ్యక్తులను కలుసుకోవటం నిజంగా నా అదృష్టం. బహుశా దానికే మీరు నన్ను ఇవాళ ఇక్కడికి రమ్మని ఉంటారు. లేక వేరే కారణం కూడా ఉందా? యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే, సాగర్ జాహ్నవుల పెళ్లి గురించి నా స్నేహితుల ముందు అనౌన్స్ చేయాలనుకున్నాను. ఒకవేళ వచ్చే నెలలో ఏదైనా మంచి ముహూర్తం చూసుకుంటే బాగానే ఉంటుందిగా. మీరు ఎలా అనుకుంటే ఎలా. మరి ఇంకే, వచ్చే నెల ఏదైనా మంచి ముహూర్తం చెప్పమని పురోహితుడి గారిని అడిగి నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ అబ్బాయి గురించి చాలా గొప్పగా విన్నాను నేను. చాలా సామర్థ్యం గల కుర్రవాడు కనుక అతి త్వరలోనే ఇండియాలోని అతి పెద్ద లాయర్ల పేర్లలో మీ అబ్బాయి పేరు కూడా చేరొచ్చు. నేను కూడా అదే ఆశిస్తున్నాను. ఇప్పుడు తను కూడా మనం చేసే వృత్తిలోనే ఒకడైపోయాడుగా. మన ఎక్స్పీరియన్స్ కూడా తనకి చాలా ఉపయోగపడొచ్చు. ఐ థింక్ సాగర్ బార్ కౌన్సిల్లో మెంబర్ అయితే ఇంకా బాగుంటుంది కదా. మీ అందరి గైడెన్స్ తనకెంతో ఉపయోగపడుతుంది. బట్ నాకేమనిపిస్తోందంటే తన మార్గం స్వయంగా చూసుకోవాలనుకుంటున్నాడని. కమాన్ నిరంజన్ గారు, మేమందరం సాగర్ మేలుకోరే చెప్తున్నాం. అక్కడ బనారస్లో ఉంటే తనకేం భవిష్యత్తు ఉండదు. నేననేది ఈ విషయంలో మీరు ఇంకేం మాట్లాడకండి. మీరు మిఠాయి తినండి చాలు. అల్లుడు రూపంలో నాకు ఒక కొడుకు దొరికాడు. నాకు కూడా కోడల రూపంలో కూతురు లభించింది. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఇలాంటి తండ్రిని బుట్టలో వేసుకోవడం నాకు చాలా తేలికైన పని. ఆ తండ్రికి తన కొడుకు భవిష్యత్తు చాలా ముఖ్యం. ఎక్కడికి లాక్కెళ్తున్నారు అమ్మగారు? నన్ను చెప్పండి అమ్మగారు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అమ్మగారు, నా చెయ్యొద్దు. చూడు, అటు చూడు గంగా, అక్కడ ఎన్ని శవాలు కాలుతున్నాయో చూసావా? వాళ్ళందరి దేహాలే భస్మం అవుతున్నాయి. కానీ వితంతులైన మనం ప్రాణాలుండగానే మన తనువు, మనస్సు, మన మనసులోని కోరికలు అన్నీ భస్మం చేసుకోవాల్సి ఉంటుంది. ఇహలోకపు మాయా మోహాలు మనం పరిత్యజించవలసి ఉంటుంది. ఈ లౌకిక విషయాల మీద మనకి ఎలాంటి మోహం ఉండకూడదే పిల్ల. అయినా నువ్వెందుకు అర్థం చేసుకోవు? మన వితంతువులకి ఎలాంటి ఉనికి లేదు, ఎలాంటి గుర్తింపు లేదు. ఈ లోకం, ఈ సమాజం, కుటుంబీకులు ఎవరూ పట్టించుకోరు. భర్త ఉన్నంతకాలమే మనకి అన్నీ ఉంటాయి. భర్త అంతమైతే అన్నీ అంతరించిపోతాయి. నువ్వు నీ చిన్నతనంలోనే నీ భర్తను పోగొట్టుకున్నావు కదూ? లేదమ్మగారు, నా భర్త ఇంకా బతికే ఉన్నాడు. ఈ పెళ్లిని ఎవరు అంగీకరించారు? ఒప్పుకోరు. నేనే కాదు, ఎవ్వరూ ఒప్పుకోరు. బాగుందమ్మగారు. నాకు అసలు ఎవరో తెలియని కుర్రాడితో
నా చిన్నప్పుడు నాకు పెళ్లి జరిగితే అదే పెళ్ళయింది, అదేం ఆట కాదు. అందుకే అతను చనిపోగానే నాకు వితంతు అనే ముద్ర వేసేశారు. ఇక చిన్నప్పుడే జరిగిన నా రెండో పెళ్లి, దాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరించాను. ఆ పెళ్లికి నా నుదుటిన సింధూరం నేను సుమంగళని అనడానికి ఉపయోగపడదా? అసలు ఇదెక్కడ న్యాయం అమ్మగారు? మీరేదో సమాజం సమాజం అంటున్నారే. అబద్ధపు నియమ నిబంధనల, కపటపు ఆలోచనల వాళ్ళ గురించి భయపెడుతున్నారా నన్ను? మీకు గుర్తులేదా అమ్మగారు, ఈ సింధూరం నా నుదుటిని ఎందుకు పెట్టించుకున్నాను? ఈ సింధూరం మీ చిన్న ప్రాణాలు కాపాడడానికి నేను నా నుదుటిని పెట్టుకున్నాను. గుర్తొచ్చిందా అమ్మగారు? మీరు చీటికి మాటికి నన్ను శిక్షించేవారు. ఆడుకోవడానికి వెళ్తే శిక్ష, చదువుకోవాలని కూర్చుంటే శిక్ష, కార్తీక పౌర్ణమి నాడు శ్రీకృష్ణుని పేరుట తిలకం పెట్టుకుంటే దానికి కూడా శిక్ష. అయితే మీ మనవడి ప్రాణాలు కాపాడడానికే నేను నా నుదుటిన సింధూరం పెట్టుకున్నానని మీకు తెలిసి కూడా నన్నెందుకు శిక్షించలేదు అమ్మగారు? ఎందుకు చూసి కూడా చూడనట్టుండిపోయారు? మాట్లాడండి అమ్మగారు. ఎందుకో నన్ను చెప్పమంటారా? ఎందుకంటే అది మీ స్వార్థం కాబట్టి. విషయం మీ మనవడికి సంబంధించింది కదా, అందుకే మీరు మౌనంగా ఉన్నారు. కానీ లోపల మీకు కూడా తెలుసు నేను సింధూరం పెట్టుకున్నందువల్లనే మీ మనవడి ప్రాణాలు దక్కాయని. కానీ ఇప్పుడు నన్ను సాగర్కి జీవిత భాగస్వామిని కానివ్వడం లేదు. ఎందుకమ్మగారు? దీన్నే అంటారు చెప్పేదొకటి చేసేదొకటి అని. డబుల్ స్టాండర్డ్స్. కానీ నేను మీలాంటి దాన్ని కాదమ్మగారు. నేను చెప్పిందే చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను చేసింది నా కొన ఊపిరి దాకా నిలబెట్టుకుంటాను. మీరు వితంతు అమ్మగారు. భార్య అనే బంధాన్ని అనుభవించారు మీరు. దాని అంతం దాకా చూశారు. కానీ నేను ఆ బంధాన్ని అనుభవించలేదు, చూడలేదు కూడా. మరి నేను వితంతువునని ఎలా అంటారు? అయితే రేపు మాపు మీ మనవడికి ఏదైనా జరిగితే అప్పుడు నేను అనుదుట తిలకాన్ని. నోర్మోయ్, నువ్వు మా చిన్న పేరు నీ నోటితో పలికితే నేను ఏమాత్రం ఊరుకోను. చాలా బాధగా ఉంది కదూ? మీ కోడలో కొడుకో ఈ లోకం నుంచి పోతారంటే అసలు తట్టుకోలేకపోతున్నారు కదూ? కానీ ఈ గంగని మాత్రం మీ కొంగుని ముడేసుకోవచ్చు కదా? ఎప్పుడైనా ఆలస్యంగా వస్తే దాన్ని కోపడచ్చు, తిట్టచ్చు. రాత్రి పగలు మీరు దేవుడి పేరు జపించడం కంటే ఎక్కువగా వితంతో నియమ నిబంధనల గురించే జపిస్తూ ఉంటారు. ఉన్నమాట చెప్పండి అమ్మగారు, మీ నాలుగు రుచి నిజంగానే చచ్చిపోయిందా? పొద్దున్న లేవగానే టీ తాగాలని కోరిక మీకుండదా? మీ కొడుకు కోడలని కల్లారా చూడాలనే వ్యామోహం మీకు చచ్చిపోయిందా? ఇంట్లో ఎక్కడ ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో అదంతా తెలుసుకోవాలని మీరేమాత్రం ఉబలాటం పట్టం లేదా? మరి అలాంటప్పుడు వితంతు అంటే మాయ మోహాలని త్యజించాలని ఎందుకంటున్నారు అమ్మగారు? చెప్పండి అమ్మగారు. మరి మీ భర్తతో పాటే మీ కోరికలన్నీ భస్మం అయిపోయాయా? ఎన్నాళ్ళు ఇలా నిజానికి దూరంగా పారిపోతారు? ఎంతకాలం మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు? మీకున్న ఏ కోరికలు కూడా చచ్చిపోలేదు అమ్మగారు. అవన్నీ మీరు మీ గుండెల్లో లోతుగా దాచుకున్నారు. కానీ కళ్ళు మూసుకున్నంత మాత్రాన నిజం మరుగున పడిపోదు. మీరు మీ జీవితంలో అన్నీ అనుభవించారు అమ్మగారు. ఈ వయసులో మీకెవరితోనూ ఎటువంటి అవసరం ఉండకపోవచ్చు, కానీ ఆ అవసరం నాకుంది. ఎవరైనా నన్ను ప్రేమతో తాకాలని నా మనసు కోరుకుంటుంది, నన్ను కోరుకోవాలనిపిస్తుంది. ఎవరైనా తన చూపులతో నా ఆత్మని తాకాలనిపిస్తుంది. ఇదే నా మనసు కోరుకుంటుంది. మీకు తెలుసా అమ్మగారు, నా మనసులోనూ నా ఆత్మలోనూ ఎన్నో ఏళ్లుగా ఉన్నది ఎవరంటే అది కేవలం మీ చిన్న ఒక్కడే, అంటే నా సాగర్. ఇక మాట్లాడకు గంగా. నేనన్న దాంట్లో తప్పేం లేదు అమ్మగారు. అవును, నాలోని కోరికలన్నీ బతికే ఉన్నాయి. అవి అలా బతికే ఉన్నాయి. నేను వాటిని ఏమాత్రం గొంతు నొక్కి చంపడం జరగదు, నా గుండె లోతుల్లో దాచుకోవడం కూడా జరగదు. భార్య భర్తతో పాటే ఒకప్పుడు సతీ సహగమనం జరిగేది. ఒకవేళ అప్పుడు ఆ రోజుల్లో ఈ గంగ పుట్టుంటే గనక అప్పుడు తను బతకకుండా ఆపడం ఎవరి వల్ల అయ్యేది కాదు. మరి ఇప్పుడు నేను జీవించాలని ఎందుకు ఆశపడకూడదు? ఈ గంగ జీవిస్తుంది, అంతేకాక తన హక్కులు సాధించు. నువ్వన్నంత మాత్రాన సరిపోతుందా పిల్ల? నీ వయసు 19 సంవత్సరాలే, కానీ నీ జీవితం అస్తమిస్తున్న సూర్యుడి లాంటిది, ఎండిపోయిన ఎడారి లాంటిది. నువ్వు ప్రాణాలతోనే ఉండొచ్చు, కానీ నీ జీవితంలో అంతా శూన్యం.
100 ప్రశ్నలకి ఒకటే జవాబు. గతంలోనే నువ్వు వితంతువి, ఇప్పుడు కూడా నువ్వు వితంతువి, ఇక ఎప్పటికీ నువ్వు వితంతువుగానే ఉండాలి. ఉండను అమ్మగారు, నేనలా ఎన్నటికీ ఒప్పుకోను. నా చివరి క్షణం దాకా ఒప్పుకోను. గతంలో గంగ బతికే ఉంది, ఇప్పుడు బతికే ఉంది, ఇక ఎల్లప్పుడూ తను బతికే ఉంటుంది. నేను బతికే ఉన్నాను, బతికే ఉన్నాను, బతికే ఉన్నాను, బతికే ఉన్నాను. గంగా ఎక్కడున్నావు నువ్వు? నానమ్మ నిన్నెక్కడికి తీసుకెళ్ళింది? నువ్వు క్షేమంగా ఉంటే చాలు. గంగా, నువ్వు గంగా, నీకేం కాలేదుగా? ఏమైపోయావు నువ్వు? నానమ్మ ఎక్కడికి తీసుకెళ్ళింది నిన్ను? ఆ? ఏమైనా అందా నిన్ను? నువ్వు మొత్తానికి బానే ఉన్నావు కదా? సాగర్, నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు. పైగా నువ్వు నాకు తోడుగా ఉన్నంత కాలం గంగకి ఏ హాని జరగదు. చూడు పబ్లిక్గా వాళ్ళు పద. తను మన జడ్జి గారి చిన్నబ్బాయి కదా, మరి అమ్మాయి ఎవరు? అరే అదే ఆవిత్తంతో పిల్లే. నిరంజన్ గారు స్నానాల గట్టు నుంచి తీసుకొచ్చింది ఈ అమ్మాయినే. కానీ వీళ్ళిద్దరూ ఇక్కడ అందరి ముందు ఇలా, ఈ జడ్జి గారి అబ్బాయి ఆ వితంతు పిల్ల వల్ల పడలేదు కదా? చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తోంది. చీ, అంత ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయే ఈ విధంగా చేస్తుంటే మనలాంటి సాధారణ కుటుంబాలకు చెందిన పిల్లల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఏంటో. ఇంకేముంటుంది బాబు, వాళ్ళని చూసి మన పిల్లలు కూడా చెడిపోతారంతే. అవునండి, మీరు చెప్పేది నిజమే. మనం ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అదిగో అటు చూడండి. దావానల్లాగా ఈ సంగతి ఊరంతా వ్యాపించేస్తుంది. నలుగురు మా మొహాన దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. వీలేదు, అలా జరగకూడదు, జరగనివ్వను. చూడండి ప్రదీప్ గారు, ప్రతి తండ్రి తన కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు, ఏదైనా సాధించాలనుకుంటాడు. అందుకని డోంట్ వరీ ప్రదీప్ గారు, ఈ విషయంలో మీరు అస్సలు బెంగ పెట్టుకోకండి. నిజానికి మీ నాన్నగారికి తెలిస్తే చాలా సంతోషిస్తారు. వారి కుమారుడు ఇంత మంచి స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తున్నందుకు వారు చాలా ఆనందిస్తారు. మీరు నిశ్చింతగా ఇన్వెస్ట్ చేయండి. అదంతా సరే అనుకోండి, కానీ డాక్యుమెంట్స్ నేను చూడలేదే. ఆ మాత్రం ఫార్మాలిటీస్ అయినా పూర్తి చేయాలిగా. జడ్జి గారు అబ్బాయి కదా, తానేదో చాలా తెలివిగలవాడిని అనుకుంటున్నాడు. మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? లేదు మిస్టర్ భరద్వాజ్ గారు, నేను మిమ్మల్ని అనుమానించడం లేదు. నాకు మీ గురించి ఏమీ తెలీదు. మరి లీగల్ డాక్యుమెంట్స్ చూసే పూర్తి హక్కు నాకుంటుందిగా. ఏదైనా పెద్ద డీల్ పేపర్ వర్క్ లేకుండా ఎలా సాధ్యమవుతుంది? ప్రదీప్ లాంటి తెలివైన కుర్రాడిని గుప్పిట్లో పెట్టుకోవడం ఆ భరద్వాజ్ వల్ల అయ్యే పని కాదు. నేను జోక్యం చేసుకోక తప్పదు. సారీ మిస్టర్ భరద్వాజ్. హలో మిస్టర్ భరద్వాజ్. హలో, ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. అరే ప్రదీప్ బాబు, నువ్వా? ఓ, నువ్వు కూడా మిస్టర్ భరద్వాజ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నావా? వెరీ గుడ్. మీకేం తెలుసా? తెలుసు ప్రదీప్. యాక్చువల్లీ ఈయనే నాకు కూడా దారి చూపించారు. నేను ఇంతకుముందు కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయలేదు. అప్పుడే ఉన్నట్టుండి అనుకోకుండా ఈయన కలవడం జరిగింది. ఆయనే పట్టుబట్టి నన్ను వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేయమన్నారు. అప్పుడు నేను వాళ్ళ కంపెనీలో షేర్స్ కొన్నాను. ఆ తర్వాత లాభాలే లాభాలు. మిస్టర్ భరద్వాజ్ గారి కంపెనీ చాలా తక్కువ కాలంలోనే ఎంతో నిజాయితీగా మంచి పేరు తెచ్చుకుంది. ఎంతో మంది క్లయింట్స్ కూడా ఉన్నారు. చూడు ప్రదీప్, ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు చెప్తున్నాను. నువ్వు గనక ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఇక అస్సలు కొంచెం కూడా ఆలస్యం చేయొద్దు. ఓకే. మా మామయ్య గారు మిమ్మల్ని ఎంతగా మెచ్చుకున్నప్పుడు వారికి మీరు బాగా తెలుసుంటారు. ఇక భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.
ఇట్స్ డీల్. ఓ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఓకే ప్లీజ్. నాకు కావాల్సింది కూడా ఇదే. నన్నంతగా నమ్మడం ద్వారా నువ్వు ఎన్నో చిక్కుల్లో పడబోతున్నావు ప్రదీప్. ఏంటి? నాకు ముందే తెలుస్తుందా పిన్నమ్మ, సాగర్కి ఎలాంటి ప్రమాదం రాదని. ఎందుకంటే నేను తన పేరుతో తిలకం దిద్దుకున్నాక. చివరికి నేను భయపడిందంతా జరిగింది. ఏదైతే జరగకూడదు అని భయపడుతూ ఉన్నానో అదే జరిగింది. జరగకూడదు అనకండి సుధాకారు. సర్వనాశనం అనండి, సర్వనాశనం అని. వాళ్ళిద్దరూ కలిసి అమ్మగారి పరువు మర్యాదల్ని మొత్తం గంగలో కలిపేశారు. ఆలోచించగల, అర్థం చేసుకోగల శక్తి నశించిపోయింది. ఆ గంగని నేనెంత ప్రేమగా చూసుకున్నానో, ఎంతో నమ్మకం పెట్టి పెంచి పెద్ద చేశాను. అందుకు చివరికి ఇదా తనిచ్చే ప్రతిఫలం. ఇలా జరిగాక నేను జీవితంలో ఎవరిని నమ్మలేనేమో. అటు చూడండి, అటు చూడండి.